థ్యాంక్ యూ సో మచ్. మీరు స్పెషలిస్ట్ అండి. మీరు 120 సంవత్సరాలు 200 అవి కూడా మీకు సెర్చ్ చేసి చెప్తాము. దేవస్థానం చేయాలని మరి మీ అందరూ ఆశీస్సులతో నెక్స్ట్ ఇయర్ స్టెప్ ఎదగాలని మీ అందరి తాలూకా సహాయ సహకారాలు కావాలని మిమ్మల్ని అందరూ అడుగుతూ, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇది మనకు బిగ్ బజార్ లాంటిది, ఒక షాపింగ్ మాల్ లాంటిది. ఒకే చోట మనకి అన్ని దొరికే అవకాశం కల్పించినటువంటి వివి వాసవి బిజినెస్ రాజు గారికి, సేమ్ టైం ఇవాళ రమేష్ గారికి, బండారు రమేష్ గారు అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇవాళ ఏంటంటే ఎవరి బిజినెస్ వాళ్ళు ఎలా చేస్తారో ఎవరు చేస్తారో మనకు తెలియదు. మనకు అందరికీ అవసరం ఉంది. ఇప్పుడు నాకు ఆయన చెప్పగానే డాక్యుమెంట్ గురించి చెప్పగానే వేరే పని ఉంది, ఆయన ఒక పార్టీ ఇచ్చాను చెప్పాను. అలాగే డోర్స్ గురించి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదో చాలా మంది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. కాకపోతే ఎక్కడ తీసుకోవాలా, ఎక్కడైతే కరెక్ట్ ఉంటుంది అనేది మనకు కరెక్ట్ గా చాలా మందికి తెలియదు. అందులో మన వాళ్ళు అనేసరికి ఒక నమ్మకంతో చేస్తారు వ్యాపారం అనేసరికి. మన వయసులు ఎప్పుడు కూడాను లాభం 10 రూపాయలు తీసుకుంటారు కానీ మోసం చేసే మనస్తత్వం ఉండదు. మనం ఎవరికైనా సరే వచ్చిన వాళ్ళు కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకుంటామంటే మన చుట్టాలని బంధువుల్ని రిసీవ్ చేసుకున్నట్టుగానే వచ్చిన కస్టమర్ రిసీవ్ చేసుకుంటాం. మా గోల్డ్ షాపులు 4 ఉన్నాయి. నేను గోల్డ్ షాప్ మొన్నదాకా చేశాను. ఇప్పుడు మా అబ్బాయి చూసుకున్నారు. మా షాపుకి కానీ ఒక్కసారి గోల్డ్ షాప్ వస్తే వాళ్ళు మనకు పర్మనెంట్ కస్టమర్ అయిపోతారు. మా పిల్లలు కానీ అంత అంటే మన రెస్పాన్స్, మన దాని రిసీవింగ్, దాన్ని పెట్టే బిజినెస్ జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారానికి కావాల్సిన నమ్మకం. వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే మన దగ్గర ఏదైనా ఒక వస్తువు కొన్నారు అనుకుంటే నమ్మకంతో కొంటారు. ఆ నమ్మకం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ద్వారా మనకి ఇంకో 10 మంది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఇక్కడ కూడా ఏదైనా మనం అందరూ కలిసి ఒక సిండికేట్ లాగా పెట్టుకుంటే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మేమైతే మాకు వీసీఎఫ్ ఒకటి ఉంది, వాసవి చైతన్య ఫౌండేషన్ ఉంది. ఎవరు నాకు తెలియదు, రైట్, 5 ఉన్నారు 10 మంది దగ్గర. వాసవి చైతన్య ఫౌండేషన్ ఉంది. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, మరి అవకాశం రాలేదు. ఇది ఒక రకంగా గుడ్ ఆపర్చునిటీ బీబీజీ అనేది. ఎందుకంటే వాసవి బిజినెస్ గ్రూప్, ఈ గ్రూప్ లోని అందరూ మనవాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ బిజినెస్ చాలా మంది గత 40 సంవత్సరాలు బట్టి నేను వ్యాపారం చేస్తున్నాను. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కూడా అదే కారణం. అలాగనే మనకి ఏంటంటే ఈ సిండికేట్ చేసుకోవడం మూలంగా మన కస్టమర్స్, మన బంధువులు, మన స్నేహితులు అందరూ మన దగ్గర కొంటారు. మనకు వచ్చే ప్రాఫిట్ మనకు వస్తుంది, బయటకు పోదు. కాబట్టి అటువంటిది ఏదైనా ప్లాన్ చేసి ఉంటే బాగుంటది. అలాగనే మరి రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంది. చాలా టైడ్ అయిపోయి వదిలింది కంటిన్యూ ప్రోగ్రామ్స్. ఇప్పుడు కూడా మర్చిపోయిన రమేష్ గారు ఫోన్ చేయబట్టి వెంటనే రావడం జరిగింది. ఇప్పుడు నాకు ఒక ఎమ్మెల్యే గారు బ్రేక్ చేస్తారు. దయచేసి నన్ను అన్నిదే భావించకండి, నన్ను తెలియచేయండి. థ్యాంక్ యూ. నడిపిస్తారు. సో నాగరాజు గారు ఎప్పుడు చెప్తుంటారు, నా కొడుకులు ఇద్దరు నాకు ముందుండి నడిపిస్తారు అని చెప్పేసి. ఓకే అండి నాగరాజు గారు, ఓకే ఓకే, రైట్ లెఫ్ట్ పక్కనుండు. సో వీళ్ళిద్దరు కూడా ముగ్గురు బ్రదర్స్. అది కాదు, నాగరాజు గారు ఏంటంటే వయసు తగ్గించుకోవడానికి అలా చెప్తున్నారు కదండి. నాగరాజు గారు కొడుకులు ఇద్దరు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఓకే ఓకే. కనకమహాలక్ష్మి అమ్మవారు. సో ఆ అమ్మవారి దర్శనాలు కూడా అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. బ్రహ్మాండంగా ఇవాళ ఏంటంటే వచ్చి నృత్యాలు చేయించాను. ఏసీఆర్లో అందరికి భోజనాలు పెడుతున్నాం. 1 month 10 days అయింది. వెంటనే ఇమ్మీడియట్ గా చాలా మార్పులు చేసాం. అన్నదానంలో బ్రహ్మాండంగా ఇవాళ ఏంటంటే వచ్చిన ప్రతి భక్తులు కూడాను ఇది వరకు లేదు. సో వి థ్యాంక్ కందుల నాగరాజు గారు వన్స్ అగైన్. Dear members, it's already 8:20, so let's have 10 more minutes
ఎందుకంటే మనం అడిగిన వెంటనే ఒక ముగ్గురు నేను ప్రెజెంటేషన్స్ ఇస్తానని ముందుకు వచ్చాను. అందులో ఒక ప్రెజెంటేషన్ అయింది, ఇంకొక 5 minutes ఒకరికి, ఒక 2 to 3 minutes ఒకరికి.